ఇలాగే thumbnail-లో 2025 అని కనబడితే ఎన్ని వీడియోలు చూసుంటావు. బట్ ఇది కూడా చూస్తున్నావంటే ఇంకా నీకు ఉండాలి బ్రో కొంచెమైనా. ఎందుకు అంటున్నానంటే డిసెంబర్ నుంచే చాలా ఛానల్స్ అయితే 2025 అప్కమింగ్ అని, రోడ్ మ్యాప్స్ అని, అవి ఇవి అని అప్లోడ్ చేశారు. అప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. ఏమైనా స్టార్ట్ చేసావా అంటే మనం స్టార్ట్ చేసింది ఏమీ లేదు. నేను చెప్పేది ఏంటంటే, నేను January 1st రీల్ పెట్టడానికి కారణం ఏంటంటే, అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు. 2025 రోడ్ మ్యాప్ అని, అసలు ఏం చేయాలి ఏంటని. బట్ స్టార్ట్ చేస్తున్నామా అంటే చేయలే. 2024లో చూసాం ఇలాంటి వీడియోలు, 2023లో చూసాం. ఇయర్స్ అయిపోతూనే ఉంటున్నాయి కానీ బట్ మనం చేస్తుంది ఏమన్నా ఉందంటే ఖచ్చితంగా ఏం లేదు. నేనైతే ఇక్కడ స్కిల్స్ 2025లో ఏం నేర్చుకోవాలి, ఆ డేటా సైన్స్ నేర్చుకోండి, ఆ పైథాన్ నేర్చుకోండి, అవన్నీ అయితే నేను చెప్పను. నేను మెయిన్గా ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. నేను ఎలా ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గానే మా ఫ్రెండ్ కూడా డిఎస్ఏ చేస్తున్నాడంటే నేను ఖచ్చితంగా చేయను. మా ఫ్రెండ్ మొన్న చేసి అరే డిఎస్ఏ చేద్దామంటే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఎవడో డిఎస్ఏ చేస్తున్నాడని నేను చేయను. డిఎస్ఏ నేర్చుకుంటే అయిపోయింగ్ జాబ్ వస్తుంది, అవన్నీ ఉంటాయి. బట్ నేను ఇప్పుడు చేయాలనుకోవట్లా. బట్ ఖచ్చితంగా చేస్తాను, బట్ ఇప్పుడు చేయాలనుకోవట్లా. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. అలాగే ఎవడో గేమ్ ఆడుతున్నాడు పిలుస్తున్నాడు అంటే నాకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఆడను అంతే. ఎవడో ఏదో చెప్తున్నాడు, ఎవడో ఏదో పేజ్లో ఎవడేదో వీడియో పెట్టాడు, ఇది రోడ్ మ్యాప్, ఇది చేయండి 2025లో మంచి జాబ్ వచ్చిందంటే మీరు అలా కాదు బ్రో. ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ మీకు నచ్చిన థింగ్ ఏముంటుందా అని ఫైండ్ చేయండి. ఎగ్జాంపుల్ గానే నేను ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి వీడియో మీ దాకా రీచ్ అయిందంటే నేను చాలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాను. నా ఛానల్లో చాలా చేంజెస్ చేసుకుంటూ. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది గేమింగ్ ఛానల్ నుంచి వ్లాగింగ్ లోకి వచ్చా, షార్ట్స్ అప్లోడ్ చేశా, అవన్నీ ఫెయిల్ అయ్యా. బట్ చివరికి కొంచెం ఈ ఎడ్యుకేషనల్ కంటెంట్ దగ్గర కొంచెం కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఆగా. నేను చాలా ఎక్స్ప్లోర్ చేశా కాబట్టి మీరు ఈ వీడియో చూడగలుగుతున్నారు. లేకపోతే నేను ఏ గేమింగ్ ఛానల్లో అక్కడే స్టక్ అయిపోయి ఉంటే ఎప్పుడో ఫెయిల్ అయిపోయి ఉండేవాడిని. అప్పుడు గ్యాప్ తీసుకున్నా. బట్ నాకు అది ఎక్స్ప్లోర్ చేసి ఈ టైం పట్టింది. మీరు కూడా అంతే ఎక్స్ప్లోర్ చేయండి. నేను గొప్ప అని చెప్పట్లేదు, నాకు పెద్ద పేజ్ ఏం కాదు. ఉన్నారు ఫాలోవర్స్, బట్ నాకు చెప్పుకోదగినంత ఫాలోవర్స్ ఉన్నారు. నేను 2024లో ఛానల్ స్టార్ట్ చేశాను మళ్ళీ. అప్పుడైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఒక 10K అంత లోపు వెళ్తాను. లైక్ ఇప్పుడు 2024 ఎండ్ అయ్యే లోపు నేను ఆల్మోస్ట్ 9K అయితే క్రాస్ అయ్యాను. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే నాకు కంటెంట్ క్రియేషన్ లో ఇంత రీచ్ వస్తుంది, అసలు నా ఛానల్ మానిటైజేషన్ చేయగలుగుతానని అసలు ఎక్స్పెక్టేషన్స్ లేదు. బట్ నేనైతే 2024లో టెక్నికల్ గా అంత స్ట్రాంగ్ అయితే బిల్డ్ చేసుకోలేదు. కాబట్టి నేనైతే నా పర్సనల్ గా 2025లో టెక్నికల్ గా అంటే ఈ కోడింగ్ వీటి మీద అయితే కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. మిమ్మల్ని అయితే కాన్సన్ట్రేట్ చేయమని అయితే అసలు చెప్పను. నేను చెప్తున్నాను కదా, మీకైతే ఎక్స్ప్లోర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ గానే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో వచ్చినప్పుడు నాకు ఎడిటింగ్ మీద నాలెడ్జ్ కొంచెం ఉండేది, దాని మీద ఇంట్రెస్ట్ కొంచెం ఫస్ట్ నుంచే ఉండేది. ఎలా అయినా నేర్చుకుందాం అని నేర్చుకున్నాను. మేము ఒక టీం లాగా ఫామ్ అయ్యాం, కొంతమందికి వర్క్ చేసాం, మనీ ఎర్న్ చేసాం. మేము 2024లోనే మా టీం 3 మెంబర్స్ మీదే మేము 30,000 ఎర్న్ చేసాం. అది ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. అప్పుడు ఆపేసాం. కాకపోతే 2024 మిడిల్లోనే ఆ వీడియో పెట్టిన కొన్ని డేస్కి అయితే ఆపేసాం. నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఆ వీడియో పెట్టావు కదా మీకు నిజంగానే 30,000 వచ్చినాయంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, అది 30,000 మార్క్ అనేది ఎప్పుడో దాటింది. ఇప్పుడు ఆపేసాను అంటున్నావు కదా ఎందుకు అని అడగచ్చు. మాకైతే ఇప్పుడు ఆ స్కిల్ వచ్చింది. ఇప్పుడు మేము ఆ స్కిల్ వేరే వాళ్ళకి పనిచేసి మా టైం అయితే వేస్ట్ చేయాలని అయితే అసలు అనుకోవట్లేదు. మీరు ఇంకా అనొచ్చు డబ్బులు వస్తున్నాయి కదా ఏమి టైం వేస్ట్ అంటున్నావు అని. మాకైతే ఇదే కరెక్ట్ అనిపించింది. మేము ముగ్గురం అయితే ప్రెసెంట్ అయితే ఫ్రీలాన్సింగ్ ఆ వర్క్స్ అన్ని ఆపేసాము. జస్ట్ మేమైతే ఒక స్కిల్ మీద లైక్ మేము కొన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ కొత్తగా నేర్చుకుంటున్నాము, అవన్నీ అయితే పక్కన పెట్టేసాం. ఇప్పుడైతే చేయట్లేదు. బట్ అదర్ ప్లానింగ్స్ అయితే ఉన్నాయి, అదైతే ఫ్యూచర్ లో చూడాలి. ఇంకా అక్కడ అది అలా ఫిక్స్ అయ్యి అలా మూవ్ అవుతున్నాం. ఆ టైం అయితే రియల్ గానే అసలు సరిపోవట్లేదు. ఎందుకంటే నేను కంటెంట్ క్రియేషన్ కూడా చేస్తున్నా కాబట్టి నా వీడియోస్ నేను ఎడిట్ చేసుకోవాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి, ఒక్కడనే కదా ఫ్రమ్ స్క్రాచ్. అంటే వీడియో ఎలా తయారు చేయాలి, టైటిల్ ఎలా పెట్టాలి అనే దగ్గర నుండి వీడియో అప్లోడ్ అయ్యేంత వరకు సింగిల్ గా నేనే ప్రాసెస్ చేయాలి. కాబట్టి నాకు టైం అనేది ఇటు పడుతుంది. నాకు యూట్యూబ్ మీద ఎక్కువ మనీ రాకపోయినా అటు ఫ్రీలాన్సింగ్ చేసి మేబీ రావచ్చు, బట్ దానికంటే నేను దీనికే ప్రయారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే నా పర్సనల్ బ్రాండ్ నేను బిల్డ్ చేసుకోవాలి కాబట్టి. ప్రతి వీడియోలో ఎక్కడ చూసినా ఎక్స్ప్లోర్ అంటున్నావు, అసలు ఎక్స్ప్లోర్ అంటే ఏందని అడుగుతున్నారు చాలా మంది. అయితే ఫస్ట్ మీరు అసలు ఏమేమి స్కిల్స్ ఉన్నాయో చూసుకోండి. సరే డిమాండింగ్ లో ఉన్న స్కిల్సే చూసుకోండి, అవన్నిట్లోకి మీరు చేయి పెట్టండి. అంటే సపోజ్ వీడియో ఎడిటింగ్ ఉంది, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంది అని అసలు దాని మీద కూర్చోండి. మీరు చేయగలుగుతున్నారా, అసలు మీకు ఇంట్రెస్ట్ వస్తుందా చూడండి. అప్పుడు దాని మీద మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే లేకపోతే గేమ్ డెవలప్మెంట్, లేకపోతే వెబ్ డెవలప్మెంట్, లేకపోతే డేటా సైన్స్, ఏదైనా కానివ్వండి. మీరు ఏ స్కిల్ తీసుకున్నా జస్ట్ అవి చూసి అవి ఎందుకులే అనుకునే కంటే జస్ట్ ట్రై చేస్తే మీ మైండ్ లో ఉంటది. తర్వాత రిగ్రెట్ అయ్యే కంటే ట్రై చేశాను మన వల్ల కాలేదు కాబట్టి వదిలేసాం అనే పాయింట్ అయితే చాలా బాగుంటుంది. చాలా మంది ఎక్కడ నేర్చుకోవాలి అంటున్నారు స్కిల్ అనేది.
నేను చాలా మందితో కనెక్ట్ అయ్యాను మొన్న. మైక్రోసాఫ్ట్ బ్రో వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తావు బ్రో, ఎక్కడ నేర్చుకున్నావు అని చాలా మంది అడిగారు. అసలు రీసోర్సెస్ అనేవి ఇప్పుడు మనకి యూట్యూబ్ లోనే చాలా అంటే చాలా ఉన్నాయి వ్యాస్ట్ గా. అసలు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి ఏంటి అనే పాయింట్ లో నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, ఎక్స్ప్లోర్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. మీరు ఒక పాత్ సెట్ చేసుకోండి. లైక్ నాకు ఒక హైయెస్ట్ ప్యాకేజ్ జాబ్ రావాలి, లైక్ ఏఐ ఇంజనీర్ అనే జాబ్ రావాలి. ఇప్పుడు ఏఐ ఇంజనీర్ జాబ్ రావాలంటే అసలు నేను ఏమేమి చదవాలి, ఏమేమి నేర్చుకోవాలని పర్టికులర్ గా దాని మీద ఫోకస్ చేయండి. ఫలానిది అవ్వాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అనే టార్గెట్ చూసుకోండి. అంటే ఇప్పుడు మీరు అదే రోల్కి ప్రిపేర్ అయితే ఓన్లీ ఆ జాబ్ అయినా వేరే జాబ్స్ రావాలని భయపడతారేమో. అలా ఏముండదు, మీకు వేరే జాబ్స్ కూడా ఉంటాయి. నేను అలా ఎందుకు అంటున్నానంటే, మీరు ఇంట్రెస్ట్ మీద గోల్ పెట్టుకుంటారు కాబట్టి మీరు ఎక్కువగా వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వర్క్ చేస్తే మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. నువ్వు తెగ చెప్తున్నావు, నువ్వు తెగ వచ్చా అని అడుగుతారు. నేను ఖచ్చితంగా చెప్తాను, నాకు అంతకేం లేదు. నేను 2024 వరకు వీడియోలు అలా చూస్తూ ఉండేవాడిని, అంతే ఉండేవాడిని. 2024లో ఏమైనా నేర్చుకున్నానా అంటే అస్సలు ఏం లేదు. కొంచెం గ్రోత్ ఏదన్నా ఉందా అంటే కంటెంట్ క్రియేషన్ మీదే. ఆల్రెడీ చెప్పాను కదా, ఆ కోడింగ్ వైపు నాలెడ్జ్ అయితే అంత లేదు. అందుకని నేను ఈ కోడింగ్ వైపు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయాలని మన ఇన్స్టా పేజ్ లో కూడా నేనైతే సిరీస్ అయితే స్టార్ట్ చేశాను వెబ్ డెవలప్మెంట్ మీద. ఇంకా ఒకసారి చెక్ చేయకపోతే చెక్ చేయండి. నేను 2024లో కోడింగ్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి 2025 నేను స్టార్టింగ్ నుంచే ఒక గోల్ అయితే పెట్టుకున్నాను, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఎలా అయినా కంప్లీట్ చేయాలి అని. ఫస్ట్ అయితే అందుకనే January 1 నుంచే సిరీస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు నేను వెబ్ డెవలప్మెంట్ మీద అయితే వర్క్ చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. ఆ తర్వాత యాజ్ వెల్ యాజ్ మన టార్గెట్ ఏంటంటే యూట్యూబ్ అనమాట. యూట్యూబ్ అండ్ ఇన్స్టా బోత్ సోషల్ మీడియా అనమాట. ఇన్స్టా అయితే ఇప్పుడు January 1 కదా, ఈ January 30 అయిపోయేలోపు మన ఇన్స్టా పేజ్ అయితే 10K లో ఉండబోతుంది. అంత కాన్ఫిడెన్స్ గా నేను చెప్పగలను. అలాగే యూట్యూబ్ కూడా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేను అవి నేర్చుకొని వీడియో షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని అవంతా చేయడానికి ప్రాసెస్ పడుతుంది. షార్ట్స్ అవ్వచ్చు మీకు, బట్ ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్ కదా. కొంచెం ఇన్స్టా మీద ఉన్నాను ఇప్పుడు, ఎందుకంటే అది చాలా లోలో ఉంది. నెక్స్ట్ యూట్యూబ్ మీద కూడా కరెక్ట్ సీజన్ లో అయితే టార్గెట్ చేయబోతున్నాను. దానికి కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో వీడియోస్ అయితే యూట్యూబ్ లో కూడా వస్తాయి. ఇప్పుడు రావని చెప్పట్లేదు, ఇప్పుడు వస్తాయి, బట్ ఫ్యూచర్ లో ఇంకా బాగా రాబోతున్నాయి. దాని మీద కూడా మనం ప్లాన్స్ చేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. మీలాగా వీడియో చూస్తున్న వాళ్ళకి లైక్ 2025 వీడియోలు ఎన్ని కనిపించినా చూస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైనా ఇప్పటికైనా ఆ వీడియో వాళ్ళకి రీచ్ అవుతుంది. నేను ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయమని అయితే అసలు అడగను. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. దట్స్ ఇట్ గైస్.